Hello, welcome. So today we are going to study about some concepts from machine learning for communication. So I have a course on machine learning for communications. అందులో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే సూపర్వైజ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. సో దీస్ ఆర్ బేసిక్ అనమాట. సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మోడల్ అనేది మన 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 మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ఒక లేబుల్డ్ డేటా సెట్ పైన ట్రైన్ అవుతుంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే అజ్యూమ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓకే, ఒక టీచర్ ఉన్నారు. ఒక పిల్లాడికి ఏమో టీచరు ఫ్రూట్స్ చూపిస్తుంది. అంటే అజ్యూమ్ దే బోత్ ఆర్ ఇన్ సపరేట్ క్లాస్ రూమ్స్. ఇద్దరు వేరే క్లాస్ రూమ్స్లో ఉన్నారు. ఫస్ట్ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లాడికి ఏమో టీచరు ఫ్రూట్స్ పిక్చర్స్ చూపిస్తుంది. పిక్చర్స్ చూపించి చెప్తుంది, అరే ఇది యాపిల్ రా నాన్న, ఇది ఆరెంజ్ రా, ఇది వాటర్ మిలన్, ఇది అంటే కరెస్పాండింగ్ ఫ్రూట్ ఇమేజ్ వచ్చినప్పుడు షీ సేయింగ్ ద నేమ్ ఆఫ్ ద ఇమేజ్, నేమ్ ఆఫ్ ద ఫ్రూట్ దట్ ఈస్ ఇన్ ద ఇమేజ్. సో పిక్చర్లో కనిపించే ఇమేజ్ పేరు చెప్తుంది ఒక పిల్లాడికి. రెండో పిల్లాడికి జస్ట్ ఆమె ఇమేజెస్ చూపిస్తుంది. సో ఇదే సూపర్వైజర్ అండ్ అన్సూపర్వైజర్ లెర్నింగ్ అనమాట. మనము ఆ పిల్లవాడికి ఫస్ట్ పిల్లవాడికి పేర్లు చెప్తున్నాం కదా, దాన్ని సూపర్వైజ్ లెర్నింగ్ అంటాం. అంటే మనం మోడల్కి వీఆర్ ద మోడల్ ఈస్ ట్రైన్డ్ ఆన్ లేబుల్ డేటా సెట్. అంటే మనము ఇమేజ్ చూపిస్తున్నాం, ఇన్పుట్ చూపిస్తున్నాం, అండ్ దాని అవుట్పుట్ కూడా చెప్తున్నాం, రైట్? అంటే లేబుల్ ఇస్తున్నాం, ఇది 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 అని కేటగారికలీ నేమ్స్ ఇస్తున్నాం కూడా. ఇది ఫ్రూట్, ఇది బాల్, ఇది బాటిల్ అని అలా దానికి మనం ఒక లేబుల్ ఇస్తున్నాం. సో వాడు ఏం చేస్తాడు, ఎవ్రీడే చూస్తాడు చూస్తాడు చూస్తాడు, 10వ రోజు వచ్చి అదే ఇది ఏంద్రా అంటే యాపిల్ అంటాడు, ఇది ఏంద్రా అంటే బాటిల్ అంటాడు. దాన్నే లేబుల్డ్ ఆ పిల్లవాడి ప్లేస్లో ఇప్పుడు ఒక మెషిన్ని పెట్టు, ఒక కంప్యూటర్ని పెట్టు. ఆ కంప్యూటర్కి ఏంటి, వీఆర్ షోయింగ్ ఇమేజెస్ అండ్ వీఆర్ సేయింగ్ దిస్ ఈస్ ఫ్రూట్, దిస్ ఈస్ బాటిల్, దిస్ ఈస్ టేబుల్, దిస్ ఈస్ స్టిక్ అని దానికి కంప్యూటర్కి అన్ని చెప్తున్నాం. సో ఆఫ్టర్ హెవీ ట్రైనింగ్, అంటే అట్లా ఒక వేల మిలియన్స్ ఆఫ్ శాంపుల్స్ ఇచ్చి దానికి పేర్లు చెప్పినాక, అండ్ ఆఫ్టర్ ఈవెన్ రిపిటేటింగ్ ఆల్సో సేమ్ ఆబ్జెక్ట్స్ రిపీట్ కూడా చేసి సేమ్ పేరు పెట్టి కూడా, అంటే అది మల్టిపుల్ టైమ్స్ చూసినాక దాన్ని ఒక రోజు తీసుకొని అది ఇదేంది అని అంటే అది చెప్తుంది, ఇది టేబుల్, ఇది స్టిక్, ఇది ఫ్రూట్, ఇది టూత్ పేస్ట్ అని అది చెప్తుంది. సో దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఇప్పుడు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనం జస్ట్ పిక్చర్ చూపిస్తున్నాం, ఏం చెప్తలేము. యాజ్ సెకండ్ పిల్లవాడికి చూపించినట్టు వాడికి జస్ట్ పిక్చర్స్ చూపిస్తున్నాం. వాడికి ఏంటి ఇది ఏంటో చెప్తలేము, ఇది ఫ్రూట్ రా, ఇది ఆరెంజ్, ఇది మ్యాంగో, ఇది ఏంది యాపిల్ అని చెప్పట్లేము, జస్ట్ వాడికి పిక్చర్ చూపిస్తున్నాం. వాడే ఏం చేసుకుంటాడు, ఊకే చూపించంగా వాడికే కొన్ని ప్యాటర్న్స్ వాడు క్రియేట్ చేసుకుంటాడు. ఏంటి, వాడు ఫ్రూట్ చూపించలే, ఇది ఒక రెడ్ కలర్ అంటే వాడి కలర్ మనం పేరు రియల్గా చెప్పకపోయినా వాడు ఇది ఒక కేటగిరీ, రెడ్ కలర్ ఫ్రూట్స్ అని ఒక కేటగిరీలా చూస్తాడు, ఒక రకంగా చూస్తాడు. అండ్ ఆరెంజ్ అన్ని ఓకే ఇది అది రిపిటేషన్లో వస్తాయి కదా, సేమ్ కలర్ ఫ్రూట్స్, సేమ్ కలర్ ఆబ్జెక్ట్స్. వాడు కలర్ బేస్డ్ ఐడెంటిఫికేషన్, అంటే వాడు దాన్ని ఏమంటాం, ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్ చేయొచ్చు. అంటే ఇంకా ఆబ్జెక్ట్ బేస్డ్, దాని సైజ్ బేస్డ్, దాని యూనో దాని షేప్ బేస్డ్, అలా వాడు ద మోడల్ వర్క్స్ ఇండిపెండెంట్లీ టు డిస్కవర్ హిడెన్ ప్యాటర్న్స్, స్ట్రక్చర్స్, గ్రూపింగ్స్ విత్ ఇన్ ద డేటా వితౌట్ ఎనీ హ్యూమన్ ప్రొవైడెడ్ కరెక్ట్ ఆన్సర్. వాడికి టీచర్ ఏం చెప్పట్లేదు, అరే ఇది ఫ్రూట్ రా, ఇది రెడ్ కలర్ ఫ్రూట్ రా, ఇది యాపిల్ రా, ఇది ఆరెంజ్ రా అని ఏం చెప్పట్లేదు. వాడంతలో వాడే చూసి వాడంతలో వాడే హిడెన్ మీనింగ్ని అర్థం చేసుకుంటాడు, హిడెన్ ప్యాటర్న్స్ని కనుక్కుంటాడు ఇండిపెండెంట్లీ. దాన్నే అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటాం. అంటే మెషిన్ కూడా అలానే, మెషిన్కి కూడా మనం చాలా డేటా ఇస్తాము వితౌట్ సేయింగ్ వాట్ ఈస్ వాట్, అండ్ ఇట్ విల్ ఇండిపెండెంట్లీ డిస్కవర్ హిడెన్ ప్యాటర్న్స్. దాట్ ఈస్ వాట్ అన్సూపర్వైజ్ లెర్నింగ్ ఈజ్. ఓకే, సో ఇప్పుడు మనం అన్సూపర్వైజ్ లెర్నింగ్, సూపర్వైజ్ లెర్నింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ ది పీసీఏ. పీసీఏ అంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇన్ మెషిన్ లెర్నింగ్. ఇది ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్, ఒక డేటా సెట్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ని కానీ డైమెన్షన్స్ కానీ తగ్గిస్తుంది. It is used to reduce the number of features or dimensions in a data set while keeping as much as important information as possible. సో ఏంటంటే సమ్టైమ్స్ ఎంఎల్లో డేటా సెట్ అనేది చాలా పెద్ద ఉంటుంది, చాలా వెరీ లార్జ్. సో ఏమవుతుందంటే అప్పుడు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 256x256 మైమో సిస్టమ్స్ని చూసినట్లయితే, సో ఇలా ట్రాన్స్మిటర్ సైడు యు ఆర్ గోయింగ్ టు హ్యావ్, సో ఇలా ట్రాన్స్మిటర్ సైడ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ లైక్ దిస్ 250 యాంటీనాస్ ఉంటాయి, 256 యాంటీనాస్ ఉంటాయి. రిసీవర్ సైడ్ కూడా 256 యాంటీనాస్ ఉంటాయి ఇలా.
256 యాంటీనాస్ 1 2 3 4 ఇది ఒక 256 క్రాస్ 256 మైమో సిస్టమ్. అప్పుడు ఛానల్ ఎస్టిమేట్ చేసినప్పుడు ఛానల్ని మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు అదొక మ్యాట్రిక్స్లా రిప్రజెంట్ చేస్తాం. సో ఛానల్ని మ్యాట్రిక్స్లా రిప్రజెంట్ చేసినప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఛానల్ అనేది దాని సైజ్ ఎలా ఉంటుందంటే ఎన్ఆర్ క్రాస్ ఎన్టీ. ఎన్ఆర్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ యాంటీనాస్ అట్ రిసీవర్ సైడ్, ఎన్టీ అంటే నెంబర్ ఆఫ్ యాంటీనాస్ అట్ ట్రాన్స్మిటర్ సైడ్. సో 256 క్రాస్ 256 అంటే నార్మల్గా జస్ట్ ఇమాజిన్ మనము అడ్జసెంట్స్ కానీ ఇన్వర్స్ ఆపరేషన్స్ కానీ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ 2x3 3x3కే 2x3 ఈజ్ వెరీ ఈజీ, సింపుల్గా చేసేస్తారు అందరూ. 3x3లో కూడా కొంతమంది దే స్టిల్ ఫైండ్ ఇట్ దే స్టిల్ స్ట్రగుల్ టు డూ సమ్ ఆపరేషన్స్ లైక్ ఇన్వర్స్ని కనుక్కోవడం కానీ అడ్జసెంట్స్ని కనుక్కోవడం కానీ. నెక్స్ట్ 4x4 అయితే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ it's very humanly impossible. 5x5 6x6 like square matrix is somewhat easier. ప్రతిసారి నీకు నెంబర్ ఆఫ్ యాంటీనాస్ అట్ రిసీవర్ సైడ్, నెంబర్ ఆఫ్ యాంటీనాస్ అట్ ట్రాన్స్మిటర్ సైడ్ సేమ్ ఉండాలని లేదు, డిఫరెంట్ కూడా ఉంటుండొచ్చు. అప్పుడు స్క్వేర్గా లేనప్పుడు దాన్ని మనం ఏంది డయాగర్ తీసుకోవాలి. ఆ డయాగర్కి అంటే డయాగర్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఏ ఉంటే దాని డయాగర్ ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ సారీ A transpose a whole in A into A transpose. Let me just ఒకసారి చూస్తాను. సో బేసికల్లీ డయాగ్రమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఎక్స్ ఉంది అనుకోండి, ఎక్స్ ట్రాన్స్పోజ్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ట్రాన్స్పోజ్. ఇది ఎక్స్ డయాగ్రమ్ అంటే దీని మొత్తాన్ని ఇలా ప్రతిసారి ఇలా రాయకుండా మనం సింపుల్గా ఎక్స్ డయాగ్రమ్ రాస్తాం. ఓకే, సో బేసికలీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఇలా మన స్క్వేర్ మ్యాట్రిక్స్ కాలేదనుకోండి, సమ్ ఎన్ఆర్ డిఫరెంట్ ఉంది, ఎన్టీ డిఫరెంట్ ఉంది, అప్పుడు మనం డైరెక్ట్లీ ఇన్వర్స్ కనుక్కోలేం కదా. ఇన్వర్స్ ఓన్లీ మనము స్క్వేర్ మ్యాట్రిసెస్కి మాత్రమే కనుక్కోగలం. అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దర్ ఇస్ ఈక్వేషన్, ఇలా ఒక ఈక్వేషన్ ఉందనుకోండి y ఈక్వల్స్ టు ఎక్స్ హెచ్ అని. మనం డైరెక్ట్ నాకు హెచ్ కావాలంటే నేను ఎక్స్ ఇన్వర్స్ని తీసుకోలేను కదా. అప్పుడు నేను ఏం చేస్తా, నార్మల్గా y ఈక్వల్స్ టు ఎక్స్ హెచ్ ఉందనుకోండి, నేను బోత్ సైడ్స్ ఎక్స్ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేస్తాను. ఏదైనా ఒక ఎక్స్ మ్యాట్రిక్స్ దాని సైజు ఏ క్రాస్ బి ఉందనుకోండి, నేను ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఏమవుతుంది, బి క్రాస్ ఏ అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మల్టిప్లికేషన్లో రూల్ తెలుసు కదా, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనకి ఇక్కడ ఈ బి క్రాస్ బి అనేది క్యాన్సిల్ అయిపోయి ఈ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ ఎక్స్ ట్రాన్స్పోజ్ సైజ్ ఏమవుతుంది అంటే ఏ క్రాస్ ఏ అవుతుంది. ఏ క్రాస్ ఏ అంటే ఏంటి, ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది దీని మల్టిప్లికేషన్. సో ఇప్పుడు ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినాక దీన్ని మనము ఏం చేయొచ్చు, దీన్ని మనం దీనికి ఇన్వర్స్ తీసుకోవచ్చు, దీన్ని ఇటు పంపించవచ్చు. అప్పుడు మనకి హెచ్ ఏమవుతుంది, ఎక్స్ ట్రాన్స్పోజ్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఎక్స్ ట్రాన్స్పోజ్ వై. ఇలా ఛానల్ ఎస్టిమేషన్ ప్రాబ్లమ్స్లో మనం చేస్తాం. సో ఇప్పుడు ఇది 3x3కి 2x3కి నువ్వు ఇంత పెద్ద కంప్యూటేషన్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ హైలీ కంప్యూటేషనల్లీ వెరీ కాస్ట్లీ కదా. అంటే ఈవెన్ కంప్యూటర్స్ కంప్యూట్ చేయాలన్నా కూడా వాటికి కూడా ఇట్ ఈస్ కంప్యూటేషనల్లీ హెవీ అనమాట. సో అందుకని మన PCA వాడతాం. ఇంకొకటి రీజన్ ఏంటంటే రిడెండెన్సీని తగ్గించడానికి, టు రిమూవ్ రిడెండెంట్ ఫీచర్స్ అంటే ఏంటంటే చాలా ఫీచర్స్ ఉన్నప్పుడు కొన్ని ఫీచర్స్ ఏంటంటే కోరిలేట్ అయ్యింది, అంటే ఒకదాని మీద ఒక డిపెండ్ అయి ఉంటుంది. దర్ ఎసెన్షియల్లీ టెల్లింగ్ యువర్ మోడల్ ద సేమ్ థింగ్ ట్వైస్. దిస్ ఇస్ కాల్డ్ దీన్ని మల్టీకోలినియారిటీ అంటాం. లెట్ మీ జస్ట్ సే ఎగ్జాంపుల్. మల్టీకోలినియారిటీకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్ చేయడానికి డేటాసెట్ కలెక్ట్ చేసినాం అనుకోండి. ఆ డేటాసెట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే ఏరియా ఎంత, అంటే ప్లేస్ ఏరియా ఎంత, హౌస్ ఏరియా ఎంత, హౌస్లో నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఇంకా హౌస్ హైట్, హౌస్ మెజర్మెంట్స్,
ఇలాంటివన్నీ డేటా సెట్లో ఫీచర్స్ అనుకోండి. అండ్ హౌస్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్స్లో ఉందా, అంటే సిటీస్లో ఉందా, టౌన్స్లో ఉందా, దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద దట్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ద ప్రైస్ ఆఫ్ ద హౌస్. సో ఈ డేటా సెట్ ఉన్నప్పుడు మనకి ఈ రెండు ఫీచర్స్ చూసుకుందాం. ఇక్కడ ఏంది మన నెంబర్ ఆఫ్ రూమ్స్ అండ్ ఏరియా. ఇప్పుడు మనం ఏరియాని మనం నోట్ చేసుకుంటున్నాం, నెంబర్ ఆఫ్ రూమ్స్ని కూడా నోట్ చేసుకుంటున్నాం. సి ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ రూమ్స్ అనేది ఏరియా మీద డిపెండ్ అవుతుంది కదా. ఏరియా ఎక్కువ ఉంటే, స్క్వేర్ ఫీటేజ్ ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎక్కువ ఉంటుంది. దీస్ టూ ఫీచర్స్ ఆర్ సేయింగ్ సేమ్ థింగ్. సో అలా ఇప్పుడు జస్ట్ ఒక టూ ఫీచర్స్ అయితే ఉంటే ఓకే, సింపులే. కానీ అలా మల్టిపుల్ ఇట్లా 256 x 256 సిస్టమ్స్లో ఎన్ని ఫీచర్స్ కోరిలేట్ అయి ఉంటాయి అంటే. సో అలాంటప్పుడు అంత అంటే సేమ్ థింగ్ చెప్తుంది, మనం కొత్తగా ఏం నేర్చుకుంటలేము. సో అలాంటప్పుడు ఇట్ వుడ్ బి రిడెండెంట్, రైట్? ఇట్ ఈస్ వెరీ లార్జ్ అండ్ సో ఇలాంటి సిస్టమ్స్ని, ఇలాంటి మైమో సిస్టమ్స్కి వచ్చే డిసడ్వాంటేజే ఇది, కంప్యూటేషనల్లీ కాస్ట్లీ అయిపోతుంది. దాన్ని తగ్గించడానికి మనం పీసీఏ, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ని వాడతాం టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఫీచర్స్. బేసికల్లీ మనం ఈ పీసీఏలో ఒరిజినల్ ఫీచర్స్, పీసీఏ డజంట్ యాక్చువల్లీ రిమూవ్ యువర్ ఒరిజినల్ ఫీచర్స్ని ఏం రిమూవ్ చేయదు. అది ఏం చేస్తుంది అంటే వాటిని ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ న్యూ సెట్ ఆఫ్ వేరియబుల్స్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, దట్ ఆర్ న్యాచురల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ వన్ అనదర్. Okay, if you have many features and some are correlated or dependent on others, PCA can systematically remove them. ఓకే. అండ్ అది ఒరిజినల్ ఫీచర్స్ని రిమూవ్ చేయదు, అది కొత్త సెట్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. వాటిని పీసీఎస్ పీసీస్ అంటాం, ప్రిన్సిపల్ కాంపోనెంట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ పికింగ్ ద బెస్ట్ కాలమ్స్ అండ్ డిలీటింగ్ ద రెస్ట్, పీసీఏ క్రియేట్స్ ఎంటైర్లీ న్యూ వేరియబుల్స్ కాల్డ్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్. సో ప్రతి పీసీ అనేది ఒక వెయిటెడ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ యువర్ ఒరిజినల్ ఫీచర్స్. Okay, weighted linear combination. And even if you reduce 100 features down to 5 pieces, those 5 pieces still contain information distilled from all 100 original variables. అంటే 100 ఒరిజినల్ వేరియబుల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ 5 పీసెస్లలో ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వము. ఏదైతే రిడెండెంట్, ఏదైతే రిపిటేటివ్లీ సేమ్ థింగ్ని చెప్తుందో దాన్ని మనం రిమూవ్ చేస్తాం. Okay, this PC is the linear combination, weighted linear combination of all the features, all the original features. Okay, that is what PCA is.